మై కూడా మా కూతురు లాంటిది, మై కూడా అన్యాయం జరగదు. బాధితురాల దగ్గర ఒక పేరు బీజేపీ పార్టీ పోయి మరి పరామర్శించారు. మా కూతురు ఏం తప్పైపోయింది? ఎన్ని ఘటనలు జరుగుతుందో సమాజంలో మేము ఎన్ని చూస్తలేము. అది 25 ముక్కలు చేసిన మరి సప్పుడు చేయడు సద్దా మీద ఆడు తురుకోడు 25 తుకుడాలు చేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఏ ఒక్క నాకు సప్పుడు చేయడు, ఏ ఒక్క నాకు రాడు. అరే ఇదేందండి? నేను ఏమంటున్నాను, రాజకీయ నాయకులు కదా, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. ఒకటే చెప్తున్నాము, ఈ జరిగిన సంఘటన దురదృష్టకరము. ఆ 2 కుటుంబాల మధ్య మంచి సన్నిహితం ఉంది, ఇద్దరు డబ్బున్న వాళ్ళే. మరి నేను చూసిన ఇలాంటి వాళ్ళు చెప్పింది 470 కోట్లు ఆస్తుందని చెప్తున్నారు, కోట్ల కార్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏదో మీ ఇద్దరు కుటుంబాలకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. 470 కోట్లు ఆస్తాని మీరు చెప్తున్నారు, కానీ 50,000 మమ్మల్ని మనీ ట్రాప్ చేసింది. నేను కేసులకు పోవట్లేదండి, నేను అంతా పోవట్లేదు. వాళ్ళు ఇద్దరు ఉన్నత కుటుంబాలు అని చెప్పడాన్ని బట్టి చెప్తున్నాను. మీ 2 కుటుంబాలకు మంచి జరగాల, అమ్మాయికి మరీ ముఖ్యంగా అమ్మాయికి న్యాయం జరగాల. అన్యాయం జరిగింది ఉంటే కాదు, మీరు ఇద్దరు ప్రేమించుకున్నది ఉంటే ఇంకొక 3 నెలలు అయితే 18 years అయిపోతుందట. ఇవన్నీ మర్చిపోయి కలిసి పెళ్లి చేసుకుని మంచి సంతోషంగా ఉండండి. చేసుకోవచ్చా పెళ్లి చేసుకోమని మీరు చెప్తున్నారు? మీరు ఇద్దరు ప్రేమించుకున్న ఉంటే, లేదు ఫ్రెండ్స్ లాగా ఉన్నానంటే ఫ్రెండ్స్ లాగానే